రాష్ట్రమంతా జోరు వానలు పడుతున్నాయి, వాగులు పొంగుతున్నాయి, కాల్వలు పారుతున్నాయి, జలపాతాలు దుంకుతున్నాయి, చెరువులు నిండి మత్తళ్ళు పోతొస్తున్నాయి. ఇన్ని రోజులు ఎండిన పంటలు వాన చినుకులల్ల నాని పచ్చబడుతున్నాయి. ఇట్లా రాష్ట్రమంతా జనాలు నీళ్ళ నానుతుంటే ఇగో గీ వీళ్ళు మాత్రం నీళ్ళ కోసం పోరాటానికి దిగిర్రు. రేవంత్ రెడ్డి ఏమంట కేసీఆర్ ఆనవాళ్లను రూపురేఖలను మార్చేస్తా అని అన్నాడు అన్నట్టే చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ను మించిన పరిపాలన చేస్తాడనుకున్నాం కదా, అగో మనం అనుకున్నట్టే రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఒక్కొక్కటి కేసీఆర్ ఆనవాళ్లు చెడిపేస్తున్నాడు. ఉద్యమ వీరుడు కేసీఆర్ పాలనలా గిట్ల ఖాళీ బిందెలు పట్టుకొని వానకాలంలా ఎవరన్నా ధర్నాలు చేసిండ్రా? అదే రేవంత్ రెడ్డి సీఎం గిరిలా చేస్తున్నారంటే ఎంత మార్పు, ఎంత డెవలప్మెంట్. నిండు ఎండాకాలంలో మంచినీళ్లను కేసీఆర్ ఇస్తే నిండు వానకాలంలో రేవంత్ రెడ్డి ఖాళీ బిందెలతోని ధర్నాలు చేసేటట్టు చేసిండు. ఇది కదా మార్పు. ఇంతకంటే ఇంకేం కావాలి? నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా అనే ఊరు ఎస్సీ కాలనీకి 20 రోజుల నుంచి సుక్క మంచి నీళ్ళు వస్తలేవట. ఎంత అదృష్టం ఉంటే అట్లా జరగాలి రేవంత్ రెడ్డి ఏలువడిలా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే అసలు ఏమనుకుంటున్నారు? వీళ్లకు 20 రోజుల నుంచే మంచి నీళ్లు వస్తలేవు గాని కొన్ని ఊర్లల్లా 2-3 నెలల నుంచి నీళ్లు రాకుండా నోర్లు ఎండిపోయినాయి. ఇంత మంచి మార్పులు తీసుకొచ్చినందుకు శభాషానాలనా వద్దా? కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బాగా మెచ్చుకోండి. నీళ్లు ఎందుకు రావో అప్పుడు చూద్దాం. సరే, ఎన్నికల్లో బాగా చూసుకుంటారు గాని అప్పటి వరకైనా వీళ్లకు నీళ్లు వచ్చే ఉపాయం ఆఫీసర్లు చేయాలని కోరుతున్నారు. మరి చూడాలే ఏ తీరుగా వీళ్లకు న్యాయం జరుగుతుందో, ఇళ్లకు మంచినీళ్లు ఎట్లా చేరుకుంటాయో.